భారత ప్రభుత్వం 2025 కోసం ఆధార్కు సంబంధించిన కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. ఈ నియమాలు వినియోగదారుల సౌలభ్యం, భద్రతను పెంచడంతో పాటు ఆధార్ వివరాల అప్డేట్ ప్రక్రియను మరింత సులభతరం చేయటమే లక్ష్యంగా ఉన్నాయి. మరి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా UIDAI ప్రకటించిన ఆ కొత్త రూల్స్ ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరి అంతకన్నా ముందు నా పేరు జయరామకృష్ణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే ఫ్యాక్ట్స్ అండ్ టెక్నాలజికల్. ఇప్పుడు ప్రస్తుతం మై ఆధార్ పోర్టల్లో పేరు, చిరునామా వంటి వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు. ఈ సౌకర్యం ద్వారా ఎటువంటి రుసుము చెల్లించకుండానే ఆధార్ వివరాలను సవరించుకోవచ్చు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వినియోగదారులకు ఇది ఎంతో ఉపయోగకరం. 2025 నవంబర్ నుంచి ఇంటి నుంచే OTP వన్ టైం పాస్వర్డ్ ఆధారంగా ఆధార్ వివరాలను మార్చే సౌకర్యం అందుబాటులోకి రానుంది. ఆధార్ సెంటర్లకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఆన్లైన్లోనే సురక్షితంగా మీ వివరాలను అప్డేట్ చేయవచ్చు. అలాగే ఆధార్ లింకింగ్ అనేది తప్పనిసరి. ఆధార్ను పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి ముఖ్యమైన పత్రాలతో లింక్ చేయటం ద్వారా ఈ చర్య వల్ల గుర్తింపు ధృవీకరణ ప్రక్రియ సులభతరం కావటమే కాకుండా మోసాలను నిరోధించడంలో కూడా సహాయపడుతుంది. ఆధార్లో ఉండే QR కోడ్ కోసం చాలా మందికి తెలియదు. ఆధార్లోని QR కోడ్ని స్కాన్ చేయటం ద్వారా మీ వివరాలను సురక్షితంగా ధృవీకరించే విధానాన్ని UIDAI మరింత బలోపేతం చేసింది. ఈ సాంకేతిక ద్వారా ఆధార్ వివరాలను మరింత త్వరగా, సురక్షితంగా ధృవీకరించవచ్చు. ఇది వివిధ సేవలకు యాక్సెస్ను సులభతరం చేస్తుంది. అయితే మీరు బయోమెట్రిక్, వేలిముద్రలు, కంటి స్కాన్ ఈ అప్డేట్లు కేవలం అధికారిక ఆధార్ సెంటర్లో మాత్రమే చేసుకోగలుగుతారు. ఈ చర్య ద్వారా బయోమెట్రిక్ డేటా దుర్వినియోగాన్ని నివారించడంతో పాటు వినియోగదారుల సమాచార భద్రతకు హామీ ఇస్తుంది. చివరిగా మీరు బాగా తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఈ కొత్త నిబంధనలు ఆధార్ వినియోగాన్ని మరింత సౌకర్యంగా, సురక్షితంగా మార్చడానికి రూపొందించబడ్డాయి. వినియోగదారులు తమ ఆధార్ వివరాలను సకాలంలో అప్డేట్ చేసుకోవటం ద్వారా ఈ సౌకర్యాలను పూర్తిగా ఉపయోగించుకోవచ్చు. అలాగే మరిన్ని వివరాల కోసం ఇప్పుడే మై ఆధార్ పోర్టల్ను సందర్శించండి. సో ఫ్రెండ్స్, మరి అర్థమైంది కదా. నేను మీకు ఈరోజు చెప్పాలనుకున్న టాపిక్ అయితే ఇది. ఈ టాపిక్ అనేది మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మరికొంతమందికి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్లో పెట్టుకుంటే నా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.